నమస్కారం. వెల్కమ్ టు వైఎన్సి. కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ను నిర్దాక్షిణ్యంగా మూసివేయడం స్థానికంగా కలకలం రేపింది. ఎంతో మంది నిరుపేద విద్యార్థుల విద్యా వికాసానికి వేదికైన ఈ హాస్టల్ను తొలగించడంపై దళిత సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పేద విద్యార్థుల భావితరాల భవిష్యత్తును నాశనం చేయడమేనంటూ వారు మండిపడ్డారు. హాస్టల్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సమస్యపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాని అందించనున్నారు. ప్రకారం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. దళితుల పట్ల లేదా దళిత విద్యార్థుల పట్ల కూడా పూర్తిగా అది అసంతృప్తి వ్యక్తం చేస్తారు ప్రజలు. రాబోయే కాలంగా స్థానిక ఎన్నికల్లో కూడా వారు గట్టి బుద్ధి చెప్పే ప్రక్రియ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నారు. ఇప్పుడున్న స్థానికంగా ఉన్న శంఖవరం రాష్ట్రం కూడా పునరుద్ధరించాలి, తక్షణమే అది కొత్త భవనానికి నిర్మాణం చేపట్టాలని అంటున్నారు. అలాగే ఉన్న హాస్టల్ను కూడా వారు ఎటు నిరుపయోగంగా పడలు లేకుండా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టర్నింగ్ హాస్టల్ కూడా నిరుపయోగంగా శిథిలావస్థ చేరింది. అట్టి పరిస్థితి ఇక్కడ రాకుండా ఇక్కడ ఏదైనా పునరావాస విధానాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేదంటే కోచింగ్ సెంటర్ కానీ ప్రభుత్వం బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలని, ఇది నిరుపయోగంగా పడుగు లేకుండా ఎవరికి అక్రమార్కులందరూ కూడా దీని మీద దృష్టి పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూస్తుండే వైఎన్సీ న్యూస్, మీ నానిబాబు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సార్, ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే ఇక్కడ ఇదే ప్రభుత్వం మన టర్నింగ్ హాస్టల్ను కూడా ఇదే సాకు, ఎందుకంటే స్కూల్ దూరం అవుతుందనే సాకుతో మూసివేయడం జరిగింది. ఇప్పటికీ కూడా అక్కడ మళ్ళీ పునరావృతంగా ఏదైనా హాస్టల్ కానీ ఏదైనా విధానం కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అధికారులు కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ కూడా అది శిథిలావస్థకు చేరే స్థితిలో ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ధనాన్ని వెచ్చించి ఈ యొక్క విధానం కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా దళితులకు అండగా ఉంటాం, దళిత విద్యార్థులు కానీ దళిత సంఘాలకు కానీ మేము ఎప్పుడు భరోసాగా ఉంటున్నాం చెప్తున్న ఈ పార్టీలు లేకపోతే ఈ అన్నింటిలో కూడా అతీతంగా ఎప్పుడూ కూడా వారి స్వార్థానికే చూస్తున్నాయి తప్ప ఎప్పుడూ కూడా దళితుల మాటలు కానీ దళిత విద్యార్థుల సమస్యలపైన ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకు ఎస్సీ హాస్టల్నే కేవలం టార్గెట్గా చేసుకొని ఈ కాకినాడ జిల్లాలోని ఇది రెండో హాస్టల్గా పేరు కూడా చెప్తుంది. ఎందుకంటే ఇంటిగ్రేట్ హాస్టల్ అని ఇంకో హాస్టల్ అని పేర్లు మారుతున్నాయి తప్ప విద్యార్థుల భవిష్యత్తు మారుతలేదని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దాని మేము స్పందన. ఈరోజు ఏదైతే గతంలో 2014 ఉంది అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ తగ్గించాలని పేరు చెప్పి ఇంటిగ్రేటెడ్ అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చి మన పర్తిపాడు అదేవిధంగా తుని నియోజకవర్గాల్లో 2 ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించారు. అప్పుడు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి రౌతులపూడి కేంద్రంగా ఎస్సీ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించారు. తుని కేంద్రంగా డి పోలవరంలో ఉన్న దాన్ని ఏదైతే బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్గా ఒకటి నిర్మించారు. ఈ 2 హాస్టల్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే తొండింగి మండలంలో ఎస్సీ హాస్టల్ ఒకదాన్ని బీసీ హాస్టల్ ఒకదాన్ని ఒక హాస్టల్ని రోజులపూడికి ఒక హాస్టల్ డీ పోలవరం వేశారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కొన్ని హాస్టల్ని మెజ్జింగ్ పేరు చెప్పి హాస్టల్ చేశారు. ఒకప్పుడు ఏదైతే ఈ పాత హాస్టల్ తొండింగి ఇటువంటి హాస్టల్ ఒక్కొక్క హాస్టల్ 100-120 మంది ఉంటే ఇంటిగ్రేటెడ్ పేరు చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం 500 మందికి పెద్ద బిల్డింగ్ కట్టాము, మీరు అందరూ ఒకేసారి చదువుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆ రోజు పగలబలు పలికింది. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ 500 మంది పట్టే దాంట్లో కనీసం 150-200 మంది పైబడి ఆ సంవత్సరం వెళ్ళలేదు. ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చేసరికి ఆ హాస్టల్ కనీసం 100 మంది కూడా ఈరోజు 100 మంది 200 మంది దాటి ఈరోజు ఉండలేదు. అంటే ఆ హాస్టల్ని మూసేయడం కోసం దానికి ఒక పెద్ద హాస్టల్ పేరు చెప్పి ఈరోజు చేస్తూ ఉంది. ఇదే పరిస్థితి ఈరోజు శంఖవరంలో చేస్తుంది. ఇకపోతే మీరు అడిగినట్టుగా దళితులకి మేము పనిచేస్తున్నాము, దళితుల కోసం పనిచేస్తాము, దళితుల కోసం పనిచేస్తామంటే ఈ ప్రభుత్వం ఈ హాస్టల్ని ఎందుకు ఎత్తేస్తుందో మేము ప్రశ్నిస్తాము.